వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు కోకోనట్ రైస్ చేయడం చూపిపోతాను సింపుల్గా. సో మీరు ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే అట్లీస్ట్ మీరు తొందరగా జస్ట్ కోకోనట్ ఉంటే సరిపోతుంది. మీ కోకోనట్ మీరు ఫటాఫట్ రైస్ చేసుకొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి నేను ఇది చూపిస్తాను. మీకు చాలా అనిపించింది. సో రండి, దీనికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 2 కప్పు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు నార్మల్ రైస్ కావాలంటే తీసుకొచ్చి మీరు ఇక్కడ కోకోనట్ పాలు ఆల్రెడీ నేను 1 కప్పు తీసి పెట్టుకున్నానండి. ఇది 1:1. 1 కప్పు వాటర్ అయితే 1 కప్పు కోకోనట్ పాలు పోయాలి మీరు, లేకపోతే అడుగు తల్లబట్టేస్తే టేస్ట్ కూడా బాగుండదు. 1:1 వేసుకోవాలి. సో దీనికి కావాల్సిన మళ్ళీ కొద్ది కొత్తిమీర, ఒక లెమన్, ఒక చిన్న క్యారెట్ సన్న తరిగి పెట్టుకోండి, ఒక ఆనియన్ సన్న తరిగి పెట్టుకోండి, ఒక టమాటో ఎక్కువ వేయకూడదు. దీనికి కోకోనట్ రైస్ కాబట్టి ఐటమ్స్ ఎక్కువ వేయకూడదు. టేస్ట్ కోసం అంతా యాడ్ చేస్తున్నాను నేను. ఐటమ్ ఎక్కువ వేయకూడదు, డామినేట్ చేస్తాయి లేకపోతే. ఇది ఒక్క పొటాటోని సన్న తరిగి పెట్టుకున్నా, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం తగినట్టుగా వేసుకోండి. మీరు కారం ఎట్లా వేసుకోండి. ఒక 2 కరివేపాకు రమ్మ, కొద్దిగా పుదీనా, ఇక్కడ 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చెక్క, చిన్న బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు తీసుకున్నాను. 2 ఇలా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోమండి. కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. దీనికి గీ ఏం వాడద్దండి. గీ డామినేట్ చేస్తుంది కాబట్టి కోకోనట్గా సరే టేస్ట్ బాగుండదు. ఓన్లీ ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోండి. ఇక నేను జీలకర్ర వాడట్లేదు, ఓన్లీ సోంపు జీలకర్ర వాడుతున్నా, ఆవాలు వాడట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది. డ్రై మసాలా అంతా యాడ్ చేసుకున్నాం. దీని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఏమవుతుంది దాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా వేగాలి. ఇది కొంచెం చిటపటాన్ని మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. సో ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యిందండి. ఈ స్టేజ్ వస్తే సరిపోతాయి, మనకి ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతాయి. సో పచ్చిమిర్చి కూడా వేగింది. ఇప్పుడు మనం దీనిలో టమాటో, క్యారెట్, పొటాటో దీన్ని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగిందండి. ఇప్పుడు మంచిగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుందాం. చూడండి, ఇది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ యాడ్ చేసినాను. ఈ పసుపు అనేది ఆప్షనల్ అండి. మీకు లేదు కోకోనట్ రైస్ వైట్గా ఉండాలంటే మీరు పసుపు యాడ్ చేసి స్కిప్ చేసుకోండి. నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. 2 మినిట్స్ అయిపోయింది ఇది. దీన్ని మనం పాలు యాడ్ చేసుకుందాం. కోకోనట్ మిల్క్ ప్లస్ 1:1 వాటర్ కదా, వాటర్ కూడా యాడ్ చేసుకుందాం దీనికి. ఇప్పుడు నేను అయిపోయిందండి. నేను వాటర్ యాడ్ చేసినప్పుడు ఇది కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు మీకు తగినట్టు టేస్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో రండి, ఇది ఒక 2 మినిట్స్ తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు లైట్గా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు యాడ్ చేసుకుందాం రైస్ మనం, ఎందుకంటే కోకోనట్ కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అయిందంటే అన్ని విడివిడిగా అయిపోతాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్ సరిగా ఉంటుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసిన కొద్దిగా లెమన్, ఎక్కువ లెమన్ వేయద్దండి, 1/2 లెమన్ వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ ఏం ఐటమ్ యాడ్ చేసుకుని టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ అయితే మీకు కోకోనట్ డామినేట్ అనేది చేయకూడదు. ఇప్పుడు అయిపోయిందండి ఇది. దీన్ని మూత వేసుకుందాం. మూత పెట్టుకుని ఒక విజిల్ బట్టి సరిపోతాయి మీకు. ఇంకా ఎక్కువ విజిల్ పోదండి, అన్నం అంతా మీకు విడివిడిగా రాదు. చూడండి, మనకి టేస్టీ చాలా విడివిడిగా అన్నం చాలా మంచిగా వచ్చింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్గా కలర్ఫుల్గా చూడండి. సో మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఏమైనా కమెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.